నమస్తే గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగల హెడ్లైన్. చలాన్లు తక్కువ చేయాలంటున్న విహెచ్ కాక. రేపు లోకల్ బాడీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు ఈ యువకులే కదా ఓటేసేది. సొమ్మొకల్ది సోకొకల్ది అన్నట్టే చేస్తున్న చంద్రాలు సారు. తల్లికి వందనం ఇచ్చాడా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. కాణిపాకం వినాయకుని అభిషేకానికి పగిలిన పాలు. మస్తు కోపం చేస్తున్నారు భక్తులు. పోలీసులకు సుక్కలు చూయించిండు మందుబాబు. అంతగనం తాగకపోతే ఏమైతుందిరా బాబు. రోడ్ల మీద చెత్తేసేటోళ్ళ ఫోటోలు తీస్తున్న రాజేషు. చెత్త పడేసేటోళ్ళ ఫోటోలు తీస్తున్నా. పోలీస్ నౌకర్ అంటేనే అలాగుంటది. ఎవ్వరని చూసినా భయపడరు. ఎప్పుడో లీడర్ల టూర్లు ఉన్నప్పుడు తప్ప మిగతా టైంలా వాళ్ళంతా బిందాస్గా ఎవ్వరుండరుల్లా మంచిగా కారేసుకొని తిరిగి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారని నలుగురు ఎదురు జమ అయినప్పుడు పోలీసులు కనబడితే గివే మాటలు మాట్లాడుకుంటారు కదా. అయితే కొన్నిసార్లు అంత మంచిగా ఉండే పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ అప్పుడు నెత్తి వలిగిపోతుంది. ఈడ కూడా గదే కథ అయింది. మంచిగా హెల్మెట్ పెట్టుకొని ఉంటివి, అసలు నువ్వు తాగినవో లేదో ఊదనట ఊదరాదే అన్నా. ఊరి కొడుకా అన్న మంచిగా కుమ్ముడు గుమ్మొచ్చినట్టున్నాడు కదా. కాకిల మీదికే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. ఎందుకే అన్న గట్ల చిటపట్లాడుతున్నావు? వాళ్ళని నిడిచిపెట్టరు. నీ పప్పులు ఉడికే గాని ఊదనట ఊదే అన్నా. అబ్బర కొడుకా మొత్తం పోలీసులకే ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. జర వాళ్ళ మాటని ఊదవే అన్నా, వాళ్ళు ఊకోరు. రాములా గట్ల చేయి చూపెట్టి బెదిరించకే అన్నా, నువ్వట ఊదవే. అమ్మయ్యా అటు ఇటు చేసి ఊదుతున్నలే. మీరన్నా జర మంచిగా చెప్పరాదుండి సారు. ఒకటే తాగి నాన్నను పట్టుకొని నెత్తి నొప్పిస్తున్నారు. తాగినోళ్ళను ఐస్ చేయాలి గాని ఇంతమంది గుమిగుడితే ఎట్లా సారు? ఏహే నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నదని ఎవరంటున్నారు గాని ఇదే ఊదుడు అప్పట్లో ఊదితే ఏమైందే అన్నా? ఇంతకు ఈ రచ్చంతా ఎక్కడనుకున్నారు? వరంగల్ జిల్లా వర్ధన్నపేటల. మరి బైక్ మీదకెళ్ళి దిగంగానే మామూలుగా చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఈ పోలీసుల కన్నా ఏమైందో గాని మామూలుగా టెస్ట్ మీద పెట్టే శ్రద్ధ కంటే వీడియో మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టు కొడుతుందని అని అంటున్నారు. ఇదంతా చూసిన వర్ధన్నపేట పబ్లిక్. కానీ పోలీసులకు మాత్రం సుక్కలు చూపెట్టిండు పో. ఈ సొంటోళ్ళు దినం ఇద్దరుగాక తాకితే పోలీసులకు ఆగమాగం పర్సన్ ఉంటది కథ. బిడ్డ కడుపుల పడ్డ దగ్గర నుంచి మొదలుకొని వాళ్ళను కని పెంచి పెద్ద చేసేదానిక తల్లి పడే కష్టం అంతా ఇంత కాదుల్లా. బిడ్డకు పాలు లాపిస్తుంది, ఉగ్గు తినిపిస్తుంది, ఏడిస్తే ఎత్తుకుంటుంది, ఆడిస్తుంది, పాడిస్తుంది, తానం పోస్తుంది. అట్లా బిడ్డ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేదానిక మస్తు పని చేస్తుంటుంది. ఇక వాళ్ళు పెద్దగై వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటోళ్ళు అయినాక జర్రంతా నిమ్మలం అవుతుంది. కానీ అదే గిడొక అమ్మ బిడ్డలకు 50 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా చిన్న పిల్ల లెక్కనే చూసుకుంటున్నదుల్లా. చూసిన రానుల్లా అమ్మెత్తు బిడ్డైనా కూడా ఇంకా నీళ్లు పెట్టి తానం పోస్తుంది అవ్వ. అగో ఏమైంది? ఆయన మంచిగానే ఉండే తానం చేయలేడా అంటే మనిషి మంచిగానే ఉన్నాడు గాని కన్లేగనవడయట. ఈ అన్న కుక్కనికి కాదుల్లా 3 కొడుకులుంటే 3 దిగి ఇదే పరిస్థితి. అవ్వ పేరు శాంతాబాయి, పెన్మిటి జీవిడిచిండు. 4 కొడుకులు ఉడితే 4కి సూపులేదట. కాకపోతే ఒక ఆయన జీవిడిచిండట. ఇప్పుడు వీళ్ళు 50 ఏండ్లకు వచ్చిండ్రు. అయినా కూడా ఈ అవ్వ మీదనే ఆధారపడి బతుకుతున్నారు. ఇన్నేండ్లు కష్టమనక నష్టమనక చేసిందట. కానీ ఇప్పుడు ఈ అవ్వకే 80 ఏండ్ల మీద పడ్డది వయసు. శాతం అయితలేదట. ఇప్పుడు నా బిడ్డల పరిస్థితి ఏందని ఏడుస్తున్నది. 3 కొడుకులు అందరూ గుడ్డోళ్ళు అయిపోతారు. నాకు 80 ఏళ్ళకి వచ్చిన ఏది తీసుకొని బొలకపోయిపోవడం కదా ఉన్నారు తేండ్రోళ్ళు మత్తుగా. ఇప్పుడు చూసిన వాళ్ళు లేరు నాకు. అవ్వది నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం రామన్నపేట ఊరు. ఇక నా బిడ్డలను అనాథాశ్రమంలో చేర్పించాలని కోరుతున్నది. అనాథాశ్రమంలో
మాకు చీరలు కావాలా పానాలు పోయితే క్షమ మటే పోవాలా మళ్ళీ ఇటు రావద్దు. తల్లి బాధ చూసిన వీళ్ళు కూడా సర్కారే ఏదైనా తొవ్వ చూపాలే మాకు అని అడుగుతున్నారు. ఆ భగవంతుడు కొందరికి గిసోంటి కష్టాలు ఎందుకు పెడతాడో ఏందో నుల్లా చూస్తుంటేనైతే మన గుండె కరిగిపోయినట్టు అవుతున్నది కదా. ఇవాళ తొందరగా వార్త తీసుకురా అంటే నాకు పనుంది లేట్ అవుతుంది అన్నాడు మన మోతెవరు రాయేషు. మరి గంతగనం పనేందో అరుచుకుందామని మన కెమెరా అన్నకు సీక్రెట్ గా షూట్ చేయమని చెప్పిన. చూద్దాం అసలు ఏం చేస్తున్నాడో. ఈడేంది ఇంకా పెద్ద మనిషిని ఫాలో అవుతున్నాడు. కొంపదిషి ఏమన్నా ఎత్తుకోపోదామని చూస్తున్నాడా ఏంది? చెత్తేస్తున్న ఆయనను ఎందుకు ఫోటో తీస్తున్నాడు అసలు? అమ్మా ఇంకొకటి దొరికింది దా బిడ్డ దా. అబ్బా విజిలు నువ్వు చెత్త అయి బిడ్డ నేను ఫోటో తీసుకుంటా. ఏదో పనుందని చెప్పి పొడి చెత్త మొక్క వేసుకొని ఫోటోలు తీసుకుంటున్నాడేంది ఈడు? ఓర్ వారి ఏంది నీ చెత్త పనులు? శరవకు పారిపోతారు. దొంగలా? కాదు దొంగతనంగా చెత్తేసేటోళ్ళు. అగో ఒక్క నిమిషం అది ఎవరు వస్తున్నారు. ఇంత ఫాస్ట్గా పోయింది. అంత నీ వల్లనే. ఏం చేస్తున్నావో నీకన్నా అర్థమైతుందా అసలు? కనిపిస్తలేదా చెత్త పడేసేటోళ్ళ ఫోటోలు తీస్తున్నా. అదే ఎందుకు? సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదందుకు. అదే ఏ అంటే రోడ్డు మీద చెత్త పడేయటం తప్పు కాబట్టి. తప్పైతే వేసేటప్పుడు వద్దని చెప్తే అయిపోతుంది కదా, దానికి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఎందుకు? ఎందుకంటే ఆ ఫోటోలను చూసి నెటిజన్లు కామెంట్లు పెడతారు కాబట్టి, ఆ కామెంట్లను చూసి అన్న బుద్ధొచ్చి ఇంకోసారి ఇట్లా రోడ్డు మీద చెత్త వేయకుండా ఉంటారు కాబట్టి. అట్లా ఫోటోలు పెడితే ఊకుంటారు వాళ్ళు, దొరకబట్టి తంతారు. ఎందుకు తంతారబ్బా? ఎందుకు తంతారు? నేనేమన్నా వాళ్ళు చెయ్యని దానికి ఫోటోలు తీసి పెడుతున్నానా? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఫోటోలు తీస్తున్నాలని. దాని వల్ల నీకేమొస్తుంది? నా ఈ ఫోటోలు చూసి అరే ఈ పద్ధతి ఏదో బాగున్నది కదా అని చెప్పి మన మున్సిపాలిటీ సార్లు కూడా సేమ్ ఇట్లనే ఫోటోలు తీసి పెడతారని. వాళ్ళు ఎందుకు పెడతారు అట్లా? అరే గుజరాత్ వడోదరలో పెడతలేరని అబ్బా గట్లనే. వడోదరలు ఏం పెట్టిర్రు? ఇగో ఇట్లనే ఏడ వాడతాడని అడి రోడ్డు మీద చెత్తేసి పోయేటోళ్ళ ఫోటోలు తీసి పబ్లిక్ గా స్క్రీన్ లో ప్లే చేస్తున్నారు. ఇంకెవరైనా బండి మీద తీసుకుపోయేసిర్రు అనుకో చెత్త, ఆ బండి నెంబర్ కూడా క్యాప్చర్ చేసి దాన్ని కూడా ప్లే చేస్తున్నారు. చూసినావా ఒక్కొక్కరు ఫోటోలు ఎట్లా ప్లే చేస్తున్నారు? పబ్లిక్ కూడా అరే మున్సిపాలిటీ సార్లు మస్తు మంచి పని చేస్తున్నారు, ఇట్లా చేస్తే జనాలు బయట చెత్త పడేయాలంటే భయపడతారు అని అంటున్నారు. అవునా? అందుకే నేను ఇట్లా ఫోటోలు తీస్తున్నా. ఇక నా ఈ ఫోటోలను చూసి మన దగ్గర ఇదే సిస్టమ్ పెట్టినరు అనుకో, అప్పుడు రోడ్లు మొత్తం తల మెరిసిపోతాయి, చెత్తనే ఉండదు. కానీ చిత్రం చూడు, మన పరిసరాలు మనమే శుభ్రంగా ఉంచుకోవాలని కూడా గింత కఠినంగా చెప్పాల్సి వస్తున్నది కొందరు పబ్లిక్ కు. ఏం చేస్తాం, ఎవరికి వాళ్ళు అబ్బా నేను ఒక్కడిని వేయకుండా ఆ కథ మొత్తం నీట్గా అయిపోతుందా అనుకుంటా అందరు వేసుకుంటూ పోతున్నారు. అదే సేమ్ ఎవరికి వాళ్ళు నేను ఒక్కడిని వేయకుండా అని అనుకుంటే ఎవ్వరు వేయకుండా నీట్గా ఉంటది కదా మంచిగా. కరెక్ట్ మాట చెప్పినవురా. సరేగా నువ్వు ఆగు అక్కడ ఎవరో కవర్ పట్టుకొని పోతున్నారు. ఓర్ వారి ఇయాల్టి వార్త ఏమైంది? పోయిందా? కానీ చూసిన రానుల్లా నెరీగిట్ల బజార్ల ఫోటోలు పెట్టి ఇజ్జత్ తీసుకునేదాకా తెచ్చుకున్నాడు అవసరమా? చెత్తను చెత్త కుండీలో వేస్తే ఎంత నీట్గా ఉంటుంది, దోమలు పురుగులు ఉండయి, అడ్డమైన రోగాలు కూడా రాకుంటూ ఉంటాయి. ఏమంటారు వాళ్ళ తొమ్మొకల్ది సోకొకల్ది అన్నట్టే ఉన్నది చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ కథ. లేకపోతే మరి చేసిందంతా ఒకలైతే చెప్పుకునేది ఇంకొకరు అన్నట్టు సర్కారు బడులను ప్రైవేటు బళ్ళ కంటే బేషుగ్గా పోయిన వైసీపీ సర్కార్ తయారు చేస్తే ఇప్పుడు ఆ బడి క్లాస్ రూమ్లకు పోయి ఇదంతా మేమే చేసినాం అన్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. అంతటితో కూడా ఆగిండ్రా అంటే చూడుండ్రి ఇంకా చంద్రాల సారు ఏం చెప్పిండో. మినిస్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఎట్లా వచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. ఇన్నారుల్లా దీన్నే సొమ్మొకల్ది సోకొకల్ది అంటారు. ఇంతకు ముందు సీఎం గా ఉన్న జగన్ అన్న అమ్మ ఒడి అనే పథకం పెడితే ఇప్పుడు తల్లికి వందనం అనే పేరు మార్చి ఇదంతా లోకేష్ ఆలోచనల నుంచి వచ్చిందని చెప్తున్నాడు చంద్రాల సారు. ఇక ఏమనాలు అయినను అయ్యా చంద్రబాబు సారు, ఇదంతా లోకేష్ ఆలోచనే అయితే ఇంతకు ముందు అమ్మ ఒడి గురించి మీరు ఏం మాట్లాడినరో మర్చిపోయినరా సారు? ముందు ఏదైతే ఇచ్చారో అమ్మ ఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి ఆ తల్లుల అకౌంట్ లో ఆ డబ్బులేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అప్పుడేమో ఏం మార్పులు లేవు, అమ్మ ఒడి పథకం ఎట్లయితే ఇచ్చిండ్రో తల్లికి వందనం అట్లనే ఇస్తాము అన్నారు. ఇప్పుడేమో ఇదంతా లోకేష్ ఆలోచన అంటున్నాడు. ఇక ఈయనను కమలాసనే అనాలనో
చంద్రహాస్ అనే అన్నాలో మాకు తెలియదు గాని అమ్మ ఒడి జగనన్న తెచ్చిన పథకం అని పతొక్కరికి తెలిసిందేనాయే. అంతెందుకులా ఇప్పుడు కూటమి సర్కార్లో ఉన్న మంత్రులు కూడా తల్లికి వందనం అనకుండా ఇంకా అమ్మ ఒడే అంటున్నారు. అంటే జగనన్న పథకం జనాలకు ఎట్లా పోయిందో బాబు గారికి అర్థమై ఉండాలి. విన్నారు కదా, స్వయంగా మంత్రి గారే తల్లికి వందనం అనకుండా అమ్మ ఒడి అంటున్నారు. కాకపోతే చంద్రబాబేమో అసలు ఇదంతా లోకేష్ ఆలోచనే అని జాకీ లేచి లేపుదామని చూసిండు. కానీ జనాలకు తెలియదా ఇప్పుడు తల్లికి వందనం అని ఇస్తుందంతా జగనన్న పెట్టిన అమ్మ ఒడే అని. అయినా కూడా ఈ చంద్రబాబు ఏందో ఆయన మాటలేందో అని ముక్కు నెలేసుకుంటున్నారు చాలా మంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలా మీడియా ముంగడికి పిసిసి చీఫ్ రాకున్నా, వర్కింగ్ ప్రెసిడెంట్లు రాకున్నా, ఉపాధ్యక్షులు రాకున్నా, ఆఖరికి మంత్రులు రాకున్నా, ఎమ్మెల్యేలు రాకున్నా, సీఎం రాకున్నా బరాబర్గా దినం 2 రోజులకు ఒకసారి మన హనుమంత్ అన్న గాంధీ భవన్కి వస్తాడు, ప్రెస్ మీట్లు పెడతాడు. అటు బీఆర్ఎస్ గురించి మాట్లాడతాడు, ఇటు కాంగ్రెస్ గురించి మాట్లాడతాడు. మరి ఇలా ప్రెస్ మీట్ పెట్టిన కాక ఏం మాట్లాడతాడో ఒక్కసారి పోయి వినొద్దాం పండ్రి. నమస్తేనే తాత. ఏంది తాత ఏదో డల్లు కనబడుతున్నావు, ఏమైంది అంత పర్షన్లు ఉన్నావు? 16 మందిని ఆనాడు మేము ఉద్యమంలో పాల్గొన్నాం. పాల్గొంటే సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో మా కేసు రిజిస్టర్ జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారు మరి, అరెస్ట్ చేస్తామంటుర్రా? ఇట్లా చెప్పుకోబోతుంటే ఏహే, రాజకీయ నాయకుల మీద కేసులు కామనేనాయే. నీకు తెలియంది ఏమన్నా ఉన్నదా? నువ్వు గట్ల బాధపడితే నీ ఫ్యాన్స్ అట్టుగారా? సరే కేసులు అటు పెట్టి నీ ఫ్యాన్స్ గురించి చెప్పు. ఏం చాలన్లు రా బాబు. అగో అన్నకు ఊపు వచ్చింది. అవు ఏం చలాన్లే నువ్వు అన్నది? సైకిల్ మోటారోళ్ళు పట్టుకోవడం చాలన్లు చేయడం. ఆగో హెల్మెట్ పెట్టుకోకుంటే సిగ్నల్స్ జంప్ అయితే పోలీసులు ఫైన్ వేస్తారు గానే. మరి పిల్లలందరూ పరిశాన్ ఉన్నారు. అంటే పోలీసులు ఉత్త పుణ్యానికి ఫోటోలు కొడుతురానా నీ ఫీలింగ్? పిల్లలందరూ బాధపడి చెప్తున్నారు ఏం సార్. చలాన్లు పడ్డాక ఎవ్వాలన్నా బాధపడతారు, నీ కారుకు పడితే నువ్వు బాధపడవా? ఈ యువకులే కదా ఓటేసేది, ఈ చాలన్లు తక్కువ చేయమని కోరుతున్నా. అమ్మా హనుమంతన్న, నువ్వు బాధపడేది గిద్దుకా? అలా చలాన్లు మాఫీ చేస్తే సర్కార్కు లాస్ కదనే మొత్తం. జిల్లా పరిషత్ లో కార్పొరేట్ మెంబర్లు గెలవడానికి మంచి అవకాశం ఉంటది. అంటే నీ ఉద్దేశం ఏంది? చలాన్లు రద్దు చేస్తే ఓట్లు మీకు పడతాయనా నీ ఉపాయం? బాలే ట్రిక్ పడతామే తాతో. ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా మాజీ పిసిసి అధ్యక్షుడుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మళ్ళేం రిక్వెస్ట్ చేస్తున్నావు? ఓటర్లను తీసుకొచ్చేటోడు ఎవడు? మా కార్యకర్తలే. హనుమంతన్న, నువ్వు మొత్తం రాజకీయమే మాట్లాడుతున్నావు. కార్యకర్తల విజయం అంటున్నావు. మరి కార్యకర్తలు అన్యాయం జరుగుతున్నప్పుడు వారి గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఓ మీ పార్టీలో బొచ్చడి మంది ఉన్నారు, పెద్ద పెద్ద పదవులు తీసుకున్నారు, వాళ్ళేం మాట్లాడతలేరు గానే. ఎన్ని రోజులు పంచాయతీ నాకు అర్థం కాదు. అన్న ఇదంతా వద్దు గాని ఆఖరికి ముచ్చట ఏం చెప్తావో చెప్పవే. ఒక కోరిక ఉన్నది. నేను కూడా గదే చెప్తున్నానే, ఏంటిదో చెప్పది. ఈ కేసులను విత్డ్రా చేయాలి. మళ్ళా ఇదేంది అన్నో అదే పాట వాన్నో. ఇక నేను ఉంటనే. థ్యాంక్ యూ స్వామి. ఏంది గణేషా ఇది? బయటనే కల్తీ పాలు అమ్ముతుర్రంటే మీకు కూడా కల్తీ విరిగిపోయిన పాలేనా? వదలొద్దు స్వామి, అసొంటోళ్ళని అస్సలకే వదలొద్దు, మీరే శిక్షించాలి. బియ్యం కడిగిన నీళ్ళ లెక్కనే ఉన్న వీటిని చూస్తున్నారు కదా, ఇవి పాలు. కాణిపాకం స్వయంభూ వర ప్రసిద్ధి వినాయక స్వామి వారికి అభిషేకం చేసే పాలు. ఆగో పాలైతే గట్లెందుకు ఉంటాయి అంటే మొత్తం విరిగినాయట. అవే పాలను స్వామివారి అభిషేకం కోసం కాంట్రాక్టర్ సరఫరా చేస్తే భక్తులు మస్తు కోపం చేసిర్రు. ఇన్నారుల్లా పైసలైతే బరాబర్ తీసుకుంటున్నారట గాని పాలేమో మంచి ఇయ్యకుండా ఇరిగిపోయిన ఇచ్చిర్రట. ఎంతైనా దేవుడు అడగడనే ఇష్టం ఉన్నట్టు చేస్తారా అని అడగబట్టిర్రు భక్తులు. రోజు పొద్దుగాల సాయంత్రం కాణిపాకం వినాయక స్వామి వారికి పాలతోని అభిషేకం చేస్తుంటారు. దీనికోసం భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తుంటారు. అయితే ఎన్ని రోజుల నుంచి ఇటువంటి పాలు సరఫరా చేస్తున్నారో ఏమో గాని ఇప్పుడు భక్తులు ఇట్లా నిలదీసి ఆ పలికిన పాలు సరఫరా చేసినోళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని పట్టిర్రు. అలా చేయకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను యువ గారికి, దయచేసి ఇలాంటివి రిపీట్ కాకుండా. ఏందో ఏమో పో, ఇక్కడేమో ఇరిగిపోయిన పాలు, మొన్నట్లా శ్రీశైలం లడ్డులనేమో బొద్దింకా. అసలు ఏం మెయింటెనెన్స్ చేస్తున్నారో ఏందో పో వీళ్ళు. ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్కు, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్కు అని ఒక సినిమాలో బాలే డైలాగ్ ఉన్నది.
అట్లనే రైలుకు మనం ఎదురుపోయినా మనకే రిస్కు, రైలు మనకెదురొచ్చినా మనకే రిస్కు అని అందరికీ తెలుసు. మరి తెలిసి తెలిసి పానలతో చెలగాట మాడతారా ఎవరన్నా? బీహార్లో ఆర్జేడీ కార్యకర్తలు గట్లనే చేయవైనరు, కానీ లాస్ట్ మినిట్ల జర్రల బచాయించిండ్రు. మంగళం మీద పడ్డట్టు అప్పుడప్పుడు రాజకీయ నాయకులు రాస్తా రోకో రైలు రోకో అనుకుంటా వచ్చిపోయే ప్రయాణికులను రైలు ప్యాసింజర్లకు సుక్కలు చూపెడతారు. ఇక ఇక్కడ చూస్తున్న రానుల్లా రైలు పట్టల మీద నిల్చొని రైలు రోకో కార్యక్రమం చేస్తున్న ఆర్జేడీ కార్యకర్తలు పట్టాలకు అటు నిల్చొని ఫ్లెక్సీ పట్టుకున్నారు. ఇంతల్నే దూరం నుంచి ట్రైన్ వస్తుంటే సుత గట్లనే ఉన్నారు. మమ్మల్ని చూసి రైలు ఆగుతుంది అనుకున్నారు, కానీ అది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉన్నట్టున్నది. ఫుల్ స్పీడ్ తొంత అంచుకొస్తున్నది. ఓర్ వారాడు చూడుండ్రి, ట్రైన్ వస్తున్నది. అది గుద్దెనా అంటే బొక్కలు చూర చూరైతాయి. అరే లెవ్వరేమిరో, అరే సస్తర్రా బాబు, వస్తున్నది, వచ్చే అబ్బర కొడుక జర్రంతలా బతికిపోయినరు. అంత స్పీడ్తో వచ్చే ట్రైన్కు ఎవ్వడన్నా ఎదురుగా నిలుసుంటాడా? అందుకే లాస్ట్ మినిట్ల పక్కకు దుంకిర్రు. బీహార్ రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా బంద్ పాటించారు అన్నట్టు. అందుకోసం ఆర్జేడీ కార్యకర్తలు రాస్తా రోకోలు రైలు రోకోలు చేసిర్రు. చాలా జాగలల్లా రైళ్లను ఆగబట్టిర్రు, కానీ ఇక్కడ మాత్రం ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్పీడ్ చూసి గజ్జున వణికిండ్రు. ఇంకోసారి ఎవరన్నా రైలు రోకో అని రైలు పట్టాల మీద బయట ఇస్తే గిట్లనే రైలు ఆపకుండా దంచుకపోవాలి, అట్లయితేనే వీళ్ళు సుధరాయిస్తారు అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. పిల్లి పాల్లాగి నన్నెవ్వరు చూస్తలేదు అనుకుంటుందట. సేమ్ దొంగతనం చేసేటోని ఆలోచన కూడా గట్లనే ఉంటది. నన్ను ఎవ్వరు చూస్తలేరు, నేను ఎవరికి దొరక, నేను చేసే దొంగతనం సక్సెస్ అవుతుందనే అనుకుంటాడు. అట్లా అనుకోవట్టే వాడు దొంగతనం చేస్తాడు, కానీ తీరా చూస్తే ఏదో ఒక రకంగా దొరికిపోతాడు. అట్లనే గిడొకడు మందు దొంగ దొరికితే హటంక ఏమైందో చూడుండ్రి. సేమ్ పాలు తాగే పిల్లులు లెక్కనే ఇంకో ఈ దొంగ బద్మాషి గాళ్ళు ముగ్గురు వైన్ షాప్లో వచ్చి మంచి మంచి బ్రాండ్లు ఏరుకొని బయట పడ్డారు. ఎవ్వరు చూస్తలేరు మామూలా. ఇక మేము మంచిగా బయటకు పోయి తాగచ్చు అని అనుకున్నారు. ఇక తీరా బయటికి పోయినాక ఏమైందో చూడుర్రి. మరి దొరకరా, ఏడికి పోతారు? మనుషులు చూడలేదు కావచ్చు కానీ సీసీ కెమెరాలు చూడయా. అందుకే మంచిగా పోలీసులకు దొరకబట్టిస్తే మంచిగా సన్మానం చేసిర్రు. అందుకే లోపలికి పోయేటప్పుడు ఎట్లా నడుచుకుంటా వేర్రు, బయటకు వచ్చేటప్పుడు ఎట్లా నడుచుకుంటా వచ్చిర్రు ఒక్కసారి చూడుర్రి. లలిత్పూర్లా కానీ ఏందుల్లా ఏదో పని చేసుకొని ఇంతంత తాగిర్రనంటే అర్థం ఉంటుంది, కానీ ఇట్లా తాగుడు కోసం దొంగతనం చేస్తే కొంచెం అన్న సిగ్గున్నట్టేనా? చిన్ని ఒట్టట్టే మంది బాబులు ఇజ్జత్ తీస్తున్నారు, ఏందో ఏమపో. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.